వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్కు నిన్న హైకోర్టు నెల రోజుల పాటు జైలు శిక్ష విధించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించింది. ఈయనతో పాటు శేషగిరి బాబు ఏదైతే ఇంటర్ బోర్డుకు సంబంధించి కార్యదర్శిగా ఉన్నటువంటి శేషగిరి బాబు నాడో ఆయనకు కూడా జైలు శిక్ష నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ నిన్న హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇవ్వడమే కాదు, వీరి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఒక్కసారి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన తర్వాత అందులో తప్పొప్పులు ఎతుక్కుంటూ దాన్ని అమలు చేయకపోవటం అంటే కోర్టు తీర్పును ఉల్లంఘించటమే, అది కావాలని ధిక్కరించడమే. అందులోనూ అధికారులు అలా చేయటం అంటే ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణే అవుతుంది. ఒకవేళ కోర్టు ఇచ్చిన తీర్పు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మీరు భావిస్తే పైకోర్టుకి వెళ్ళాలి. అంతేగాని మీరు పైకోర్టుకి వెళ్ళక ఇచ్చిన తీర్పు అమలు చేయకపోతే ఏంటి దాని ఉద్దేశం? ఇలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని నిన్న హైకోర్టు చెప్పింది. వాస్తవానికి పిటిషనర్ అంటే ఇటు ప్రవీణ్ ప్రకాష్ అటు శేషగిరి బాబు వీరిద్దరి తరపు లాయర్లు కొంత రిక్వెస్ట్ చేసి తప్పించే ప్రయత్నం చేసినా కోర్టు మాత్రం అందుకు ససేమిరా అంది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి, అధికారులకు ఇది ఒక పాఠంలాగా అయిపోయింది. కోర్టు ఆదేశాలను కావాలనే ధిక్కరిస్తున్నారు. పైగా కోర్టు ధిక్కరణ వాద్యం వేసిన తరువాత కూడా కావాలనే కౌంటర్ దాఖలు చేయాల. వాళ్ళకి ఆల్రెడీ కోర్టు ధిక్కరణ కేసు పడిందని తెలుసు, ఇది విచారణకు వస్తుందని తెలుసు, కానీ పిటిషనర్లు ఇటుపక్క నుంచి కౌంటర్ దాఖలు చేయలేదు అంటే ఒక రకమైన నిర్లక్ష్యం. ఇది మమ్మల్ని ఏం చేయలేరులే అనే ఒక ధోరణి. సో వీటన్నిటికీ సమాధానంగానే జైలు శిక్ష అయితే విధిస్తున్నారు. 2,000 రూపాయల జరిమానా కూడా విధించారు. అయితే దీన్ని పైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి 21వ తారీఖు వరకు అయితే వెసులుబాటు అయితే కల్పించారు. ఇక అసలు విషయానికి వస్తే ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే విజయలక్ష్మి అనే ఒక మహిళ 2022 ఆగస్టు 31న ఆవిడ రిజైన్ చేయటం అంటే పదవీ విరమణ అయితే చేయడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే 2022 జనవరి అంటే పదవీ విరమణ ఆగస్టులో చేసింది, కానీ అదే జనవరిలో జీవో నెంబర్ 15 ద్వారా ఏం చేశారంటే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచారు. అంటే ఆ లెక్కన అక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో ఏవోగా పనిచేస్తున్నటువంటి విజయలక్ష్మికి ఇంకొక 2 ఏళ్ల సర్వీసు అదనంగా ఉంటుంది. ఆగస్టులో రిజైన్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అయితే ఆవిడికి ఇది వర్తించదు. అందులో పనిచేసే ఉద్యోగులకి అంటే ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే ఇతర ఉద్యోగులకు బయట ఉన్నటువంటి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ రూల్ వర్తించదు. కాబట్టి 60 ఏళ్లకే రిజైన్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఏం చేసింది, వాస్తవానికి లేఖ కూడా రాసింది విజయలక్ష్మి. నాకు ఇంకొక 2 ఏళ్ళు సర్వీసు పొడిగించాలి కదా, నన్ను ఎలాగా పదవీ విరమణ చేయమంటున్నారని అడిగితే అటుపక్క నుంచి స్పందన రాలా. దాంతో విజయలక్ష్మి ఏం చేసింది, కోర్టులో వేసింది. కోర్టు ఏం చేసింది, అందరి వాదనలు విన్న తరువాత ఉద్యోగులందరూ సమానమే, ఇతర టీచర్స్ అంటే ఇతర ఉద్యోగులతో సమానంగా అన్నిట్లోనూ వీళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు కాబట్టి వీరికి కూడా ఆ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 62 ఏళ్ల వరకు కూడా ఈవిడికి అవకాశం ఇవ్వాలి, 62 ఏళ్ల వరకు పదవీ విరమణ అవకాశం ఉంటుందని కోర్టు తీర్పునిస్తే దానిలో వంకలు ఎతికి డొంకలు ఎతికి ఈవిడికి పదవీ విరమణ వయసు పెంచరా. దాంతో ఏం చేసింది, చూసి మళ్ళీ కోర్టు ధిక్కరణ కేసేసింది. అంటే కావాలని ఒక కోర్టు ఒక ఉద్యోగికి ఖచ్చితంగా అర్హత ఉంది, పదవీ విరమణ వయసు 2 ఏళ్ళు పెంచాల్సిందే అని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా ఒక ఉద్యోగి ఏంటి మన మీద కోర్టుకి వెళ్ళటం ఏంటని వీళ్ళు అనుకున్నారేమో బహుశా. అనుకుని ఇది చేస్తే తర్వాత ఏం చేసింది, ఆవిడ కోర్టు ధిక్కరణ కేసు వేసింది. ఇప్పుడు ఆ కోర్టు ధిక్కరణ కేసే విచారణకైతే వచ్చింది. ఈ సందర్భంగానే జైలు శిక్ష వేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ప్రవీణ్ ప్రకాష్కు నెల రోజులు జైలు శిక్ష. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి శేషగిరి బాబుకు సైతం అప్పీల్కు వీలుగా తీర్పు అమలు, 4 వారాలు వాయిదా. సో మొత్తానికి ఇక్కడ కోర్టు కూడా చెప్పింది, మీకు పైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాం. ఒకవేళ పైకోర్టు గన మీకు మేమిచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తే ఈ నెల 21వ తారీఖున మీరు కోర్టుకు వచ్చి లొంగిపోవాలి, జైలు శిక్ష అనుభవించాలని చెప్పి కోర్టు తన ఉత్తర్వుల్లో కూడా స్పష్టం చేసింది. సో అసలు విషయం వస్తే ఇక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు
వక్ర భాష్యం చెబుతూ అధికారులు వాటిని అమలు చేయకుండా ఉండటానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయటమే అధికారుల బాధ్యత అని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయని పాఠశాల విద్యాశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డు అప్పటి కార్యదర్శి ఎంవి శేషగిరి బాబులకు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, 2000 రూపాయలు జరిమానా విధిస్తూ అయితే తీర్పునైతే ఇచ్చింది. సో ఇక అసలు విషయంలోకి వస్తే ఏంటంటే, ఇంటర్మీడియట్ బోర్డులో పరిపాలనాధికారి ఏఓగా పనిచేస్తున్నటువంటి అకాడమిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి విజయలక్ష్మి అనే మహిళ 2022 ఆగస్టు 31న పదవీ విరమణ చేసింది. అయితే 2022 జనవరి ఆగస్టున పదవీ విరమణ చేస్తే అంతకంటే 8 నెలల ముందే జనవరిలో జీవో నెంబర్ 15 తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీని ప్రకారం పదవీ విరమణ వయసు 2 ఏళ్ళు పెరుగుతుంది. సో అందుకని ఏం జరిగింది, తన పదవీ విరమణ వయసు కూడా 60 నుంచి 62 ఏళ్ల వరకు కొనసాగించాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే సానుకూలంగా స్పందించకపోవడంతో 2023లో అంటే దాదాపు ఆగస్టు నుంచి 4 నెలల పాటు చూసి 23లో ఏం చేసింది, హైకోర్టులో ఒక వాద్యం వేస్తే కోర్టు విచారణ జరిపింది. కోర్టు ఏమీ అంత ఈజీగా తీర్పులు ఇవ్వవు, మనకు తెలుసు కదా. కోర్టు విచారణ జరిపి ఆమెకు 62 ఏళ్ల వరకు కొనసాగించాలని చెప్పి అధికారులను ఆదేశిస్తూ 2023 ఫిబ్రవరిలో ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులు ఎవరు అమలు చేయాలి, ఇటు ప్రవీణ్ ప్రకాష్ కానీ అటు శేషగిరి బాబు కానీ ఇద్దరూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీరిద్దరూ కూడా అందులో లొసుగులు వెతికి వేరొక దొంగ కారణాలు చెప్పి అమలు చేయాలి. పోనీ పై కోర్టుకి వెళ్ళినా బాగుండేది, కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరిగ్గా లేదు, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఒకసారి మీరు పునఃపరిశీలించండి అని చెప్పి డివిజనల్ బెంచ్కి వెళ్ళడమా లేదా పై కోర్టుకి వెళ్ళడమో చేస్తే ఏం జరిగేదో. కానీ వీళ్ళు ఏం చేశారు, అటు పై కోర్టుకి వెళ్ళలేదు, ఇటు ఈ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాల. దాంతో చూసి ఏం చేసింది, ఆవిడ కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే తిరిగి వేయటం జరిగింది. వీళ్ళేం చెప్తారో చూడండి, ఇంటర్మీడియట్ బోర్డు అనేది కంపెనీ చట్టం కింద ఏర్పడిందని, ఈ నేపథ్యంలో ఈ బోర్డులో పనిచేసే ఉద్యోగులు ఇతర ఉద్యోగుల్లాగా వారికి వయసు పెంచడం కుదరదని చెప్పి శేషగిరి బాబు అయితే చెప్పాడు. దానికి కోర్టు ఒప్పుకోరా. ఎందుకనంటే కోర్టు ఏమంటుందో చూడండి, బోర్డు ఉద్యోగులు అన్ని విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా, ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే బోర్డు ఉద్యోగులకు కూడా అర్హత ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో వారు వీరు సమానమే. అలాంటప్పుడు పదవీ విరమణ వయసు వారికి పెంచి వీరికి ఎందుకు పెంచరు? సో ఇది చట్టానికే తప్పు అర్థం వచ్చేలా ఉంటుంది, మీరు తెచ్చిన జీవో నెంబర్ 15కే తప్పు అర్థంలా వచ్చే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా విజయలక్ష్మికి న్యాయం చేయాలని నాడు చెబితే వీళ్ళు కావాలని చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. రెండోది సరే, దీన్ని పక్కన పెడితే కోర్టు ఏం చెప్పిందో చూడండి. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేశాక అందులో లోపాలు వెతకకుండా వాటిని యథాతథంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు చట్ట నిబంధనలకు భిన్నంగా ఉన్నాయనుకుంటే అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని గుర్తు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు తప్పైనా ఒప్పైనా వాటి అమలుకు అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. ప్రస్తుత కేసులో శేషగిరి బాబు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణ వాద్యంపై ప్రవీణ్ ప్రకాష్కు సమాచారం ఉన్నా కౌంటర్ వేయలేదు. ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుకు సరైన మార్గదర్శకం చేయలేదు అని తప్పుపట్టారు. కాబట్టే వీరిద్దరూ కూడా ఈ శిక్షకు అర్హులు. మరొకరు కోర్టు కూడా చెప్పింది ఏంటంటే, ఇంకొకరు ప్రధాన ఉద్దేశం ఒకటి, కోర్టు చెప్పింది ఒక పాయింట్ మనం గమనించాలి. కోర్టు చెప్పినటువంటి ఆదేశాలను ఏ ప్రభుత్వ ఉద్యోగైనా పాటించాలి, అందులో డౌట్ లేదు. అలాగే కోర్టు ఇంకోటి కూడా చెప్పింది, ఒకవేళ కింది కోర్టు కన్నా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ తీర్పు ఇచ్చిందని మీరు భావిస్తే, అది నిబంధనలకు విరుద్ధంగా తీర్పు ఉందని మీరు భావిస్తే పైకి అప్పీల్కి వెళ్ళొచ్చు. అది డివిజనల్ బెంచ్ కావచ్చు, లేదా ద్విసభ్య ధవనాసనం కావచ్చు, లేదా సుప్రీంకోర్టు కావచ్చు. అప్పుడు ఓకే, అక్కడ మీకు అనుకూలంగా వస్తే ఓకే, అది నో ప్రాబ్లం. కానీ కోర్టు ఇచ్చిన తీర్పుని మీకు మీరుగా నిర్ణయించేసి, కోర్టు తీర్పు తప్పని మీకు మీరుగా ఊహించేసుకుని, మీకు మీరుగా న్యాయ నిర్ణేతలుగా మారిపోయి అమలు చేయకపోతే మరి తప్పు కదా. ఒకటి అమలన్నా చేయాలి, లేదా మీరు పై కోర్టుకన్నా వెళ్ళాలి. ఈ రెండూ చేయలేదు కాబట్టే ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ అలాగే శేషగిరి బాబు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. కోర్టు కూడా ఇంకో వ్యాఖ్య కూడా చేసింది, వీరు కావాలనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాక కూడా కావాలని హాజరు కాలేదు, కావాలనే
పిటిషన్కి మళ్ళీ కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. అంటే ఇది ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి. కోర్టులు మమ్మల్ని ఏమీ చేయలేవనే ఒక నిర్లక్ష్యమైన ధోరణి. కాబట్టి ఇలాంటి వాటికి అవకాశం ఉండకూడదనే కోర్టు అయితే ఈరోజు ఇదైతే ఇవ్వడం జరిగింది. దీని మీద అయితే వాళ్ళైతే తరువాత క్షమాపణలు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి ఆ కోర్టు ఆ వ్యాఖ్య కూడా చేసింది. ప్రవీణ్ ప్రకాష్ కానీ శేషగిరి బాబు కానీ జరిగిన పొరపాటుకి సాధారణంగా ఏంటంటే కోర్టు ధిక్కరణ కేసులో మొట్టమొదటిగా అధికారులు చేసే పని ఏంటంటే వెళ్ళి క్షమాపణ చెప్తారు. ఆ పొరపాటు ఏదైనా కానివ్వండి ముందు కోర్టుకి క్షమాపణ చెప్తే కోర్టు కన్సల్ట్ చేస్తారు. కొంత ఎప్పుడైతే వీళ్ళు క్షమాపణ చెప్పారో అప్పుడు కోర్టుకు ఉన్నటువంటి కొంత కోపం తగ్గుద్ది. అప్పుడు తదుపరి ఆదేశాలు ఇచ్చి తర్వాత కొనసాగించమనో లేదా ఏదో నోటీసులు ఇవ్వటం ఏదో చేస్తుంది, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఆ క్షమాపణ కూడా చెప్పలా. చేసింది వెధవ పని. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడం తప్పు. పోనీ ధిక్కరణ కేసు పడిన తర్వాత అయినా వెళ్ళిపోయి ఆ రోజు పోనీ అనుకోకుండా అలా జరిగింది లేదా దీనివల్ల మేము చేయలేకపోయాం అని క్షమాపణ చెప్పే ప్రయత్నం కానీ కోర్టుకి నచ్చజెప్పే ప్రయత్నం కానీ చేయలే. ఆ వ్యాఖ్య కూడా నిన్న కోర్టు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి జమానాలో అధికారులకు జైలు శిక్ష అనేది చాలా చిన్న విషయం. సరే ఇది కేవలం కోర్టు ధిక్కరణ కేసే కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఇది కాదు. కానీ ఒక శ్రీలక్ష్మి లాంటి ఆచార్య లాంటి వాళ్ళని తీసుకుంటే ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు అక్రమస్తుల కేసులో. సరే ఇది ధిక్కరణ కేసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక ఘటనకు ఇప్పుడు ఇద్దరు కూడా మాజీలే. శేషగిరి బాబు మాజీనే, అలాగే ప్రవీణ్ ప్రకాష్ మాజీనే. అయినప్పటికీ కోర్టు వదిలిపెట్టలేదు. అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిన పరిస్థితి. ఏదేమైనా మొత్తంగా కోర్టు ఇద్దరి అధికారులకు జైలు శిక్ష విధించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.